గస్ అది జనవరి 15వ తేదీ మార్నింగ్ పోలీసులకి లాస్ ఏంజలస్లో ఒక అమ్మాయి కాల్ చేస్తుంది. కాల్ చేసి తను భయపడతా ఉంటుంది, నీ ఏదో చూశానని. సో వెంటనే అక్కడ పోలీసులు చేరుకుంటారు. స్పాట్కి చేరుకొని పోలీసులు అక్కడ ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత దిమ్మ తిరుగుతుంది వాళ్ళకి. కొంతమంది అయితే అక్కడ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు అయితే వామిటింగ్ చేసుకుంటారు. సో ఇన్సిడెంట్ ఏం జరిగిందో తెలుసుకున్నాం. బికాస్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి, నచ్చితే కామెంట్ చేయండి. సో మన టాపిక్లో అయితే వెళ్దాం. 1947 జనవరి 15 ఉదయం కరెక్ట్గా 10 గంటలకు బిట్టి అనే ఒక సింగర్ తన ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో పక్కన ఖాళీ స్థలంలో ఒక బొమ్మ చూస్తుంటాను. మంచి ఆకారంలో ఉన్న ఒక బొమ్మ అది. తను ఆ బొమ్మ చూసినప్పుడు 2 పీసులుగా పడి ఉంటుంది ఆ బొమ్మ. ఇంకా కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూసి తను షాక్ అయిపోయి భయపడిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకొని వెళ్ళి వెంటనే పోలీసులకు కాల్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది బొమ్మ కాదు, ఒక అమ్మాయి డెడ్ బాడీ. అది 2 పీసులుగా కట్ చేసి నీట్గా ఎవరో అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆమెకు కొన్ని చోట్ల పెదాల పైన, బాడీ పైన, ఫేస్ మీద కట్ చేసిన గాయాలు అట్లే ఉంటాయి. ఆమె బాడీలో కొన్ని పార్ట్స్ అయితే క్లీన్ గా కట్ చేసేసి తీసేశారు. ఆమె మొత్తం రాకుండా అక్కడ ఆ బాడీని అయితే తీసుకొని పడేశారు. తర్వాత పోలీసులు వచ్చి ఆ బాడీని చూసి ఆ బాడీ ఫింగర్ ప్రింట్స్ చెక్ చేసిన తర్వాత ఆ బాడీ ఒక సెలబ్రిటీది అని తెలిసింది. ఆమె పేరు ఎలిజబెత్ షార్ట్ అని తెలిసింది. ఆమెకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది, బ్లాక్ దాలియా అని పిలుస్తారు. ఆమె ఒక హాలీవుడ్ యాక్టర్. పోలీసులు ఆ బాడీని ఫారెన్సిక్ పంపిస్తారు. జనవరి 16న ఆ బాడీని అటాప్సీ చేస్తారు. అటాప్సీ చేసిన తర్వాత తెలిసేది ఏంటంటే ఆమె శరీరంపై ఉన్న గాయాలు చూసి ఆమెకు ఎవరో బంది బాగా టార్చర్ చేశారు. ఆమె చనిపోవడానికి కారణం తను షాక్ తో చనిపోయింది. సెరిబ్రల్ హార్మోనైజ్ అంటారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన చివరిగా వాళ్ళకు కొన్ని వివరాలు బయటపడతాయి. ఆమె జూలైలో 1946లో లాస్ ఏంజలస్కి వచ్చి తను అక్కడ వెయిటర్గా పనిచేస్తానే సినిమాలో యాక్టింగ్ కోసం ట్రై చేస్తా ఉంటుంది, స్ట్రగుల్ చేస్తా ఉంటుంది. ఆమె అలాగే అక్కడ ఫ్లోరెంటైన్ గార్డెన్ నైట్ క్లబ్ వెనకాల ఒక రూమ్ తీసుకొని అక్కడే రెంట్కుంటానే తను యాక్టింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. హాలీవుడ్లో చాలా స్ట్రగుల్ చేస్తారు. తనకు కొన్ని మూవీ ఆఫర్స్ వస్తాయి, తను కొన్ని మూవీ చేస్తుంది. అలాగే ఆ మూవీ నుంచి ఇంకో పేరు వస్తుంది, బ్లాక్ డాలియా అని. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అప్పటికి అన్ని న్యూస్ ఛానల్లో తన పేరు స్ప్రెడ్ అయిపోతుంది. బ్లాక్ డాలియా మర్డర్ జరిగిందని అన్ని న్యూస్ ఛానల్లో అదే వస్తుంటుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తా అంటే జనవరి 24న పోలీసులకి ఒక ఎన్వలప్ దొరికి. ఆ ఎన్వలప్ లో కొన్ని న్యూస్ పేపర్ పదాలు కట్ చేసి పేపర్ లో అతికించింటారు. అలాగే ఒక మ్యాటర్ రాసింటారు. మ్యాటర్ ఏమంటే హియర్ ఈస్ దాలియా బిలాంగింగ్స్ అని రాసింటారు. దాలియాకి చెందిన వస్తువులని రాసింటారు. ఆ ఎన్వలప్ లో కొన్ని ఫోటోగ్రాఫ్స్, తనకు చెందిన బిజినెస్ కార్డ్స్, డ్రెస్ బుక్ అండ్ తన బర్త్ సర్టిఫికేట్ దాంట్లోనే ఉంటుంది. పోలీసులు ఏమనుకుంటారంటే ఈ ఎన్వలప్ పంపిన వాడే అంతా కూడా అనుకుని పోలీసులు ఫారెన్సిక్ పంపిస్తారు. ఆ ఎన్వలప్ పంపించిన తర్వాత తెలిసేది ఏమంటే ఎలాగైతే ఆ డెడ్ బాడీని క్లీన్ చేసి అక్కడ పడేశాడో ఈ ఎన్వలప్ ని కూడా గ్యాసోలిన్ అనే లిక్విడ్ వాడి ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా మాయం చేశాడు. సో పోలీసులు ఆ ఎన్వలప్ లో ఉన్న అడ్రస్ బుక్ లో కొన్ని వివరాలు ఉంటాయి. సో పోలీసులు ఆ డైరీలో ఉన్న 75 మందికి విచారణ చేస్తారు. విచారించిన తర్వాత కూడా వాళ్ళలో కూడా ఎవరో హంతకుడు కనబట్టలేక హత్య జరిగిన అదే నెల మీడియాకి ఆ హంతకుడు డైరెక్ట్ గా ఒక లెటర్ పంపిస్తాడు మీడియాకి. లెటర్ లో తను రాసింది ఏంటంటే హియర్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ వెనస్డే జనవరి 29th 10 AM హ్యాడ్ ఫన్ అట్ పోలీస్ బ్లాక్ డాలియా అవెంజర్స్ అని రాస్తాడు. పొద్దున్న 10 గంటలకి పోలీసుల దగ్గరకు వస్తానని చెప్తాడు. దాంట్లో పోలీసులు అయితే ఆ రోజు తన కోసం వెయిట్ చేస్తారు. తను అప్పటికి రాడు. ಮತ್ತೆ అదే రోజు మధ్యాహ్నము మీడియాకి మళ్ళీ ఇంకో లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్లో ఏం రాసి ఉంటుంది, సారీ నేను రాలేను, నేను డిసిషన్ చేంజ్ చేసుకున్నాను, నేను నా మనసు మార్చుకున్నాను అని చెప్పి ఆ లెటర్లో చెప్తాడు. పోలీసులకి అయితే టార్చర్ పెడతాడు అట్లా చేసి. సో ఈ కేసు అయితే అలాగే ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. షాకింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక 60-70 మంది మేమే క్రైమ్ చేసాం, మేమే తనను చంపాము అని ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఫేమస్ కావడానికి. సో పోలీసులు అయితే ఫేమస్ అవడానికి చేసినారని వదిలేస్తారు పోలీసులు అయితే. అలాగే ఒక రోజు 2003లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి రిటైర్ అయి ఉంటాడు. ఆ వ్యక్తి ఒక బుక్ రాస్తాడు. బుక్లో ఏమంటే బ్లాక్ దాలియా అవెంజర్స్ అని రాస్తాడు. తన నమ్మేది ఏంటంటే దాలియాని చంపింది తన ఫాదరేనే, చనిపోయిన తన ఫాదరే అని చెప్తాడు. ఎందుకంటే ఆ ఫాదర్ హ్యాండ్ రైటింగ్, ఆ ఎన్వలప్ హ్యాండ్ రైటింగ్, ఆ లెటర్లు పంపించిన హ్యాండ్ రైటింగ్ సేమ్ అని చెప్తాడు. సో పోలీసులు అయితే అది కూడా ఒక థియరీలా, పోలీసులకు అయితే ఆధారాలు ఉండవు. సో అది కూడా ఒక థియరీలాగే అని కొట్టిపడేస్తారు. సో ఈ కేసు అయితే ఒక మిస్టరీగానే మిగిలిపోయింది హిస్టరీలో. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ కూడా కొట్టండి. వీడియో నచ్చితే కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఏదైనా టాపిక్స్ కావాలంటే నాకు కామెంట్స్లో సజెస్ట్ చేయండి, నేను తప్పకుండా చేసి పెడతాను. ఓకే గాయ్స్, ఉంటాను.